సృష్టి కేసులో బెయిల్పై వచ్చి శిశువుల విక్రయం. గుజరాత్ సిద్దిపేటలో 2 శిశువులను కొని తెచ్చిన ముఠా అమ్మే యత్నాల్లో ఉండగా పట్టుకున్న సైబరాబాద్ పోలీసులు. 11 మంది అరెస్టు. సంరక్షణ కేంద్రానికి శిశువుల తరలింపు. సో వీళ్ళు ఏంది, సృష్టి కేసులోనే ఈ పిల్లల్ని అమ్ముకుంటున్నారు, సరోగసి చేస్తున్నారు, నానా బీభత్సం చేస్తున్నారు, ఇది పెద్ద ముఠా ఉన్నది అని సృష్టి కేసులో పెద్ద సంచలనం రేపట్టింది. ఈ సంచలనం రేపిన కేసులో ఏమైంది, వాళ్ళు మళ్ళీ బెయిల్ మీద వచ్చారు. బెయిల్ మీద వచ్చిన తర్వాత కూడా వాళ్ళు శిశువుల విక్రయాలు చేపడుతున్నారంటే రాష్ట్రంలో ఈ బెయిల్ మీద ఇచ్చిన వాళ్ళ మీద దృష్టి ఎంత ఉన్నది, నిఘా ఎంత ఉన్నది, అసలు బెయిల్ ఏ కండిషన్ల మీద ఇచ్చారు, వీళ్ళకి ఎవరు ఈ బెయిల్ ఇప్పించారు, దీని వెనుక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏమన్నా కుట్ర ఉన్నదా, రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయా ఏంది అనేది గుజరాత్ సిద్దిపేటలో 2 శిశువుల్ని కొని తెచ్చిన ముఠా అమ్మయత్నంలో ఉండగా పట్టుకున్న సైబరాబాద్ సో వాళ్ళు ఆల్రెడీ ఇదే ముఠాలో పెద్ద ఎత్తున సంచలనం రేపి అసలు మన పిల్లలకు మనం తల్లిదండ్రులమా వేరే వాళ్ళ తల్లిదండ్రులా తెలియనంత లెవెల్లో ఇది ఒక మెడికల్ మాఫియా చేశారు. ఇంత మెడికల్ మాఫియాలో ఇప్పుడు మళ్ళా బెయిల్ మీద వచ్చి మళ్ళా అదే పని చేస్తున్నారు అంటే ఇక రాష్ట్రంలో ఏ పరిస్థితి ఉన్నది, వైద్యం కానీ శాంతి భద్రతలు కానీ చూడాలి. కొన్నాళ్ళ కిందట సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసం కేసులో అరెస్ట్ అయిన నిందితుల బెయిల్పై బయటకు వచ్చి శిశువుల్ని కొని అంగట్లో సరుకులు అమ్ముతున్నారు. నిరుపేద దంపతులకు డబ్బు ఆశ చూపెట్టి వారి పిల్లల్ని కొని లక్షల రూపాయలకు సంతానం లేని వారికి విక్రయిస్తున్నారు. ఓ ముఠాగా ఏర్పడి ఇతర రాష్ట్రాల నుంచి సైతం శిశువుల్ని కొంటున్నారు. ఇలా 2 శిశువులను తెచ్చి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. 20 మంది సభ్యుల ముఠాలో 11 మందిని నిన్న పట్టుకోవడం జరిగింది. ఈ రకంగా రాష్ట్రంలో శిశువుల విక్రయాలు జరుగుతుంటే వైద్య శాఖ మంత్రిగా ఉన్న దామోదర రాజనరసింహ గారు ఏం చేస్తున్నారో తెలియదు, ఎక్కడ ఉన్నారో తెలియదు. ఈ రాష్ట్రంలో వైద్య వ్యవస్థకు ఒక మంత్రి ఉన్నాడా లేడా అన్న పరిస్థితిలో ఉన్నది. ఆయన పనిలో ఆయన ఉన్నారు. ఓ ఉస్మానియా హాస్పిటల్ని పట్టించుకున్నది లేదు, గాంధీ హాస్పిటల్ను చూసింది లేదు, నిమ్స్ హాస్పిటల్లో ఉన్న సమస్యలను తొలగించలేదు, కొత్త హాస్పిటల్ నిర్మాణాన్ని పర్యవేక్షించేది లేదు. నాకు సంబంధం లేని వ్యవహారం అన్నట్టు ఆయన కొనసాగుతున్నారు. సో ఆయన పనిలో ఉంటే నేరస్తులు ఈ శిశువుల విక్రయాలతోటి వీళ్ళ పనులలో వీళ్ళు ఉన్నారు.